हाय फ्रेंड्स, वेलकम टू जय पालांडे ఛానల్। ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ఐ సెట్ 2021 ఎంబీఏ ఎంసీఏకి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అయితే జరిగింది। ఎవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున మన వ్యూవర్స్ అందరి తరపున కూడా ప్రత్యేకంగా మీకు కంగ్రాచులేషన్స్। ఇక మరి దీంట్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే మరి ఫస్ట్ ఫేజ్లో అయితే ఇలాగ అయిపోయిందన్న, మరి సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటిది, జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటిది, మరి ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చు, ఆ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు ఉంది ఏంటి అని చెప్పేసి ఇలా రకరకాల డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా దీంట్లో క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం। మరి టీఎస్ఐ సెట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను। మరి అలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు। ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి టీఎస్ఐ సెట్ 2021కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఐ సెట్ .nic.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది। క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు। ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది। ఈ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ బేస్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ని రికవరీ చేసుకోవచ్చు। ఒకవేళ లాగిన్ ఐడి మర్చిపోయినట్లయితే ఇక్కడ లాగిన్ ఐడికి సంబంధించిన మెసేజ్ పంపించినట్లయితే లాగిన్ ఐడి కూడా రికవర్ చేసుకోవచ్చు। అయితే ఈ స్క్రీన్స్ ఏ విధంగా ఉంటుంది, ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చే స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను। సో మరి ఐసెట్కి సంబంధించినటువంటి సైట్లోకి లాగిన్ కాగానే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఉంటుంది। ఈ విధంగా మంచి ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు। మరి ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది, అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా వస్తుంది। లాస్ట్ ఇయర్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్। అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ కాలేజీలో మనకు సీట్ అలాట్ అయింది, అదేవిధంగా ఏ బ్రాంచ్లో మనకు సీట్ అలాట్ అయింది, అండర్ విచ్ కేటగిరీ। ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది, అన్న మాకు ఈ కేటగిరీకి అంటే నేను బీసీడీ కాదన్న, నేను ఓసీ, ఇక్కడ ఉమెన్స్ అని వచ్చేసింది, లేకపోతే ఈడబ్ల్యూఎస్ అని వచ్చిందని చెప్పేసి రకరకాలుగా డౌట్స్ అయితే ఉంటాయి। ఇక్కడ ఏ కేటగిరీ కింద సీట్ అలాట్ అయింది అనేది పక్కన పెట్టేసేయండి, దానికి సంబంధించిన సమాచారం లాస్ట్లో డిస్కస్ చేస్తాను। మరి ఇప్పటివరకు అయితే మీకు ట్యూషన్ ఫీజు ఫిక్స్డ్ అంటే కాలేజ్కి సంబంధించిన ఫీజు ఎంత ఉంది, ట్యూషన్ ఫీజు పెయిడ్ బై ది క్యాండిడేట్ అని చెప్పేసి కొంతమంది 0 ఉంటుంది, కొంతమందికి 30,000 ఉంటుంది, కొంతమంది 40,000 ఉంటుంది। సో మరి దానికి సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ చేస్తే కానీ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ కాదు, మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే కానీ మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది సెక్యూర్ కాదు। సో కాబట్టి ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన అమౌంట్ ఎంత, ఇక్కడ ఎంత అయితే ఉందో ద క్యాండిడేట్ టు బి పెయిడ్ బై అని చెప్పేసి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీరు పే చేస్తేనే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది। అన్న నేను ఇప్పుడు పే చేయను, డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్తాను అనుకుంటే వెళ్ళొచ్చు, పే చేయకుండా కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు। కానీ ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని సెక్యూర్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఇక్కడ ఏదైతే పేమెంట్ ఉందో పేమెంట్ చేయాలి। పేమెంట్ చేసేటప్పుడు మొబైల్కి వెళ్ళి అసలు పేమెంట్ చేయకండి, ఎందుకనంటే ఒకవేళ మీరు పేమెంట్ చేసే టైంలో మెసేజ్ కానీ కాల్స్ కానీ లేకపోతే సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఒకవేళ అమౌంట్ కనుక డిడక్ట్ అయితే 3 వర్కింగ్ డేస్ అనేది టైం తీసుకుంటుంది। కాబట్టి మొబైల్కి వెళ్ళి పేమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయకండి। ఇక మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే ఇంకా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ పేమెంట్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి పేమెంట్ చేసేసి సీట్ సెక్యూర్ చేసుకోండి। జేపల్లాన మీరు ఏమంటారు, ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి అసలే మనకు చాలా తక్కువ సీట్లోనే టోటల్గా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి టోటల్గా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు వచ్చేసి కేవలం 27,171 27,171 మరి అందరికీ సీట్లు వస్తాయంటే అందరికీ సీట్లు రా, ఉన్న సీట్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి। ఇక ఎంసీఏకి సంబంధించి అయితే మీకు ఆల్రెడీ తెలుసు, ఎంసీఏకి చాలా తక్కువ సీట్లు ఉన్నాయి। ఎంసీఏలో ఇంత అంటే మనకు ఒకసారి మీకు ఎంసీఏకి సంబంధించి ఎంబీఏలు అయితే ఓకే బాగానే ఉన్నాయి, బట్ ఎంసీఏకి సంబంధించి చాలా తక్కువ సీట్లు ఉన్నాయి। ఎంసీఏకి సంబంధించి మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అన్నప్పుడు సెకండ్ ఫేజ్లో ఎంసీఏ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి। మనకు ఎంసీఏకి సంబంధించి కేవలం 2394 సీట్లు మట్టుకే ఉన్నాయి। మరి ఎంసీఏలు అయితే చాలా కష్టం కాబట్టి ఫస్ట్ మీకు వచ్చిన సీట్ని సెక్యూర్ చేసుకోవాలి। మరి సెక్యూర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్, అదేవిధంగా జాయినింగ్ రిపోర్టింగ్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి। ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి। అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈ ఆప్షన్ ఏ ఆప్షన్ ఉంటుందంటే ఇక్కడ మనం అలాట్మెంట్ ఆర్డర్లో డౌన్కి వెళ్తే డౌన్లో పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది। ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చెప్పేసి క్లిక్ చేయగానే మనకు వచ్చే స్క్రీన్ ఏంటి, మనకు వచ్చే స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది। మనకు డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది। పేమెంట్ ఆప్షన్లో మీకు అక్కడ ఇంతకుముందు అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ ఇక్కడ ఆటోమేటిక్గా షో చేస్తుంది, ఆ అమౌంట్ పే చేయాలి। పే చేసిన తర్వాతనే మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఇదంతా కూడా లాగిన్లో ఉంటుంది। నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసి ఫీ ఆల్రెడీ పెయిడ్ అని చెప్పేసి ఉంటుంది, బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో చెక్ చేసుకొని ఇక్కడ పేమెంట్ చేస్తేనే మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది। సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు యాక్సెప్ట్ మై జాయినింగ్
జాయినింగ్ అంటే అక్కడ అమౌంట్ క్లియర్ అయితే కానీ మనకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని రాదు. కాబట్టి ఒకవేళ జీరో పేమెంట్ ఉంటే డైరెక్ట్ వస్తుంది, కానీ జీరో పేమెంట్ లేని వాళ్ళకు 10,000 20,000 30,000 50,000 ఏదైతే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ద క్యాండిడేట్ టు బి పేడ్ అని చెప్పేసి ఉంటే అమౌంట్ పే చేస్తేనే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ రాగానే మనం యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పేసి క్లిక్ చేసి జాయినింగ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్. ఈ జాయినింగ్ రిపోర్ట్ ఇలాంటి రిపోర్ట్ కనుక మీ చేతిలో ఉంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది సెక్యూర్ ఉంటుంది. మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనకు ఎంసెట్ కానీ ఐసెట్ కానీ ఈసెట్ కానీ పాలిసెట్ కానీ ఏ సెట్ అయినా సరే ఫస్ట్ ఫేజ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది, కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది మనకు ఫైనల్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో అయితే మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ చేయొచ్చు. అన్న ఇప్పుడు నేను పేమెంట్ చేస్తాను ఫస్ట్ ఫేజ్లో, ఇప్పుడు కాలేజ్కి సంబంధించి 20,000 ఉంది, మరి 20,000 నేను పేమెంట్ చేస్తాను. రేపు పొద్దున ఇంకొక కాలేజ్లో నాకు సీట్ వస్తుంది, మరి ఈ అమౌంట్ సంగతి అమౌంట్ గురించి టెన్షన్ లేదు, ₹1 కూడా ఎక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు. ఈ ఒక్క కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే జయపాలని ఎప్పుడు కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కాపాడుకోవాలంటే కంపల్సరీగా అక్కడ ఏదైతే ద క్యాండిడేట్ టు బి పేడ్ అని చెప్పేసి అమౌంట్ ఉందో అమౌంట్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ చేసుకోండి అని చెప్పేసి పదే చెప్తున్నాను. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. సో ఇది జాయినింగ్ రిపోర్ట్. ఈ జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసిందంటే మీకు ఇబ్బంది ఏం లేదు. ఇక దీని తర్వాత ఏం చేయాలి? సో దీని తర్వాత చేసేది ఏం లేదు, ఇక మనము డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి. సో దీంట్లో కొంతమందికి అన్న మాకు ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ రాలేదన్న మా పరిస్థితిని, ఎవరికైతే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో వచ్చిందో మరి దానికి సంబంధించి ఆర్ఓసీ ఫామ్ మీ దగ్గర ఉంటుంది. ఆర్ఓసీ ఫామ్లో కనుక మళ్ళీ మీ దగ్గర ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటికిప్పుడు వచ్చినట్లయితే మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మరి అప్డేట్ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న ఎనీ హెల్ప్ లైన్ సెంటర్, అంతకుముందు మాకు జన్నారంలో మనకు హెల్ప్ లైన్ సెంటర్ ఉండేదన్న, ఇప్పుడు కరీంనగర్లో ఉంది. మరి కరీంనగర్కి వెళ్ళొచ్చా? అవును వెళ్ళొచ్చు. మీరు ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఒక హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళారు, సెకండ్ ఫేజ్ అప్పుడు ఇంకొక హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ లేకపోతే ఇంకా కరెక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ అని ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మీరైతే ఆ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయొచ్చు. ఇక అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయిపోయింది, ఇదంతా అయిపోయిందన్న, ఇదంతా బాగానే ఉంది. మరి కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు సిబిఐటికి సంబంధించినటువంటి ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఎంబీఏ ఎంసీఏ ఉంది. నేను ఎంసీఏకి సంబంధించినటువంటి అలాట్మెంట్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. మరి దీంట్లో టోటల్గా 46 సీట్స్ ఉన్నాయి, 46 ఫిల్ అయిపోయినాయి. మరి ఇదే విధంగా మరి ఎంబీఏకి ఎన్ని ఫిల్ అయిపోయినాయి? ఎంబీఏకి చెక్ చేద్దాం. ఎంబీఏ కూడా ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి? సో ఎంబీఏలో కనుక చెక్ చేసుకుంటే 92 సీట్లు ఫిల్ అయినాయి. కొన్ని కాలేజీలలో 1 or 2 సీట్లు మిగిలిపోయినాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కొన్ని కాలేజీలు 1 or 2 సీట్లు అవి మిగిలిపోలేదు. ఎందుకు అవి ఫిల్ చేయలేదు అంటే ఇక్కడ అటెన్షన్ అని చెప్పేసి ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి, సో వీళ్ళకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అదేవిధంగా ఎన్సీసీ కేటగిరీకి సంబంధించిన సీట్లకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని మేము ఫస్ట్ ఫేజ్లో ఫిల్ చేయలేదు, ఆ సీట్లను అలానే ఉంచేసాము, తిరిగి మేము సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో మీకు సంబంధించిన ఏదైనా కాలేజీలో కనుక 1 or 2 సీట్లు అక్కడ ఫిల్ కాలేదు అని అంటే అవి స్పోర్ట్స్ కోట వాళ్ళ కోసము అదేవిధంగా ఎన్సీసీ కోట వాళ్ళ కోసం వేకెంట్ ఉన్నాయి. ఒకవేళ స్పోర్ట్స్ కోట వాళ్ళు కానీ ఎన్సీసీ కోట వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్ తర్వాత ఎవరు రానట్లయితే అప్పుడు జనరల్ కోటాలో కలిపేసి మిగతా వాళ్ళకి అలాట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పోతే మనకు సీట్లకు సంబంధించి అయితే ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినది క్లారిటీ లేదు. ఇంతకుముందు మీకు చెప్పాను టోటల్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి సీట్లు వచ్చేసి 27,000. దాంట్లో ఎంబీఏకు వచ్చేసి ఎంసీఏకు వచ్చేసి దాదాపుగా 2,400 సీట్లు ఉన్నాయి. రిమైనింగ్ 2,500 వరకు 22,000-23,000 వరకు కూడా ఎంబీఏ సీట్లే ఉన్నాయి. ఎంసీఏ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎంసీఏకు సంబంధించిన కాలేజీల లిస్టు కూడా చాలామంది అడిగారు, బట్ మనకు టైం దొరకలేదు. సో ఎంసీఏకు సంబంధించి మనకు దాదాపు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. టోటల్గా 42 కాలేజెస్ అయితే ఉన్నాయి. చాలామంది సీట్లకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ ఫస్ట్ ఫేజ్లో ఉండే ఆ సీట్లకు సంబంధించిన వివరాలు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇప్పుడైతే ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా క్యాండిడేట్ లాగిన్ చేసి దాంట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి జాయినింగ్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని మీరు ఫైనల్ ఫేజ్కి పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఫైనల్ ఫేజ్ ఎప్పుడన్నా ఫైనల్ ఫేజ్లో ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ మనకు అంతకుముందు ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఫేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకు 18th అంటే కాలేజ్కి సంబంధించినటువంటి మనకి అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేసి మనకు 14th రోజు డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ ఓన్లీ త్రూ వెబ్సైట్ ద్వారా, ఎక్కడ కూడా కాలేజ్కి వెళ్ళమని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. దానికి సంబంధించిన డేట్ వచ్చేసి November 18th. ఇక ఫైనల్ ఫేజ్ ఎప్పుడు? ఫైనల్ ఫేజ్ వచ్చేసి 21st
నుంచి స్టార్ట్ చేస్తే మనకు 29th వరకు మధ్య అయితే ఉంటుంది. సో మళ్ళీ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలా. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో వాళ్ళు మట్టుకే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఇక రిమైనింగ్ అందరూ కూడా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. కాబట్టి ఆ ఫైనల్ ఫేజ్కు ముందు కూడా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫైనల్ ఫేజ్ అయితే 21st స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ఫేజ్లోనే మనకు రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజ్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఫైనల్ ఫేజ్ తర్వాత మనం కాలేజ్లో రిపోర్ట్ చేయాలి, కానీ ఫస్ట్ ఫేజ్ అప్పుడైతే మనకు అవసరం లేదు. మనకు సంబంధించిన డేట్స్ అయితే గుర్తుపెట్టుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ వీటికి సంబంధించిన డేట్ వచ్చేసి 18th. సో ఇది మొత్తం అయితే MBA MCA ICETకి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ వివరాలు. ఇంకా దీని తర్వాత కూడా మరి సెకండ్ ఫేజ్ ముందు మనకి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి ఏంటి, ఆ సీట్లకు సంబంధించిన వీడియో ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు, అన్న నాకు కాలేజ్ నచ్చలేదు, ఈ కాలేజ్ మంచిది, ఆ కాలేజ్ మంచిది కాదు. సో కాలేజ్ ఏం చేయదంటే చదువుకునేది మనము, పర్సెంటేజ్ వచ్చేది మనకు. కాబట్టి అందరికీ ఫస్ట్ ర్యాంకర్కి వచ్చిన సీటే నాకు 100 ర్యాంక్ కావాలంటే రాదు కదా. కాబట్టి ఎవరికి వచ్చిన ర్యాంక్ ప్రకారంగా, ఎవరికి వచ్చిన కేటగిరీ ప్రకారంగా, సో రిజర్వేషన్స్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అవుతాయి తప్ప దాంట్లో అన్యాయాలు అక్రమాలు అయితే జరగవు. సో ఇవే మనం అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఐసెట్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా గత 3-4 years నుంచి నెంబర్ ఆఫ్ వీడియోలు అయితే చేస్తాను. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు కనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లే కమెంట్స్ బేస్ చేసుకుని ఒక మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.